అదేదా ఇట్లా ఒక ప్యాన్ ఎత్తుకొని దాంట్లోకి ఒక స్పూన్ గీ వేసుకోవాలా. ఇప్పుడు ఇది వచ్చేసి ఉలవలు. ఈ ఉలవలు ఇట్లా వేసుకొని తక్కువ మంటలో బాగా రెడ్గా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటాం. చూడండి లైట్గా రెడ్ అవుతా ఉంది. నేను సిమ్లో పెట్టుకొని వేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీంట్లోకి మన కారం తగ్గట్టుగా ఇట్లా మిరపకాయలు వేసుకొనేసి దీంట్లోనే రోస్ట్ చేసుకుంటే అవి బాగా రోస్ట్ అయిపోతుంది. హార్స్ గ్రామ్ వచ్చేసి మనకి హార్స్ గ్రామ్ అంటేనే గుర్తు కదా, ఉలువలు అంటే మనకి ఎంత శక్తి వస్తుంది, ಯಾವ రూపంలో మనం ఇవన్నీ తీసుకోవాలనే దాన్ని బట్టి నేను ఇప్పుడు ఈ చట్నీ చేస్తూ ఉన్నాను. నేనంతా ఫ్రై చేసుకుంటాను. చూడండి చిన్న ఉసిరికాయ అంతా ఈ చింతపండును దీంట్లోకి వేసుకొనేసి ఇంకో 1 minute అట్లా వేపేసి చల్లకి చేసుకుంటాం. చూడండి మన ఉల్లులు రెడ్గా ఎంత బాగా ఒక ఈవెన్గా రోస్ట్ అయింది. నాకైతే ఘమఘమా అని వస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఉప్పు, ఒక 1/2 కప్ అంతా ఎండు కొబ్బరి, ఒక 5-6 వెల్లుల్లిలు అంతా వేసి గ్రైండ్ చేస్తాం. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ అంతా బెల్లము, రుచికి తగ్గట్టుగా బెల్లమును యాడ్ చేయాలి. చూడండి ఎంతో బలమైన మనము ఇప్పుడు చేస్తూ ఉండేది ఉలువల చట్నీ. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకుంటాం. చూడండి మన చట్నీ ఇట్లా గట్టిగా రుబ్బుకోవాలి. ఇట్లా బరకగా ఉండాలి, ఫుల్ ఫైన్ పేస్ట్ కాకూడదు. ప్యాన్ పెట్టుకొనేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొనేసేసి ఆవాలు వేసుకొనేస్తాము. ఇది వచ్చేసేసి మన చట్నీకి లేదా ఉలువ చట్నీ, ఉలువ పచ్చడికి ఇది తాలింపు. దాంట్లో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటాము. అది కొంచెం వేగాక వెల్లుల్లి రుబ్బలు ఒక 10 కచ్చా పచ్చగా దంచుకొని ఉండేదేసి ఒక 2 minutes వేయించుకొనేసేసి తాలింపు వేసుకుంటాం. అంటూ మన తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చడిలోకి వేసుకుంటాము. ఇది చూడండి నేను బౌల్లోకి మనం చేసిన దాంట్లో ముక్కాలంత ఒక బౌల్లోకి వేసినాను. ఇంకొంచెం గట్టి ముద్ద వచ్చేసి ఒక బాక్స్లోకి వేసుకొని ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చేసి మనం ఇప్పుడు రైస్లోకి చపాతీ ఏమిట్లకని ఇది బాగుంటుంది. మనం సర్వ్ చేసాక మొదలు ఈ పచ్చి ఎర్రగడ్డలు ఎంత కావాలంటే మనం మిక్స్ చేసుకుంటాము. ఎర్రగడ్డలు ఏమైనా మొదలు మిక్స్ చేస్తే చట్నీ పచ్చడి అంతా మొదలు ఇదైపోతుంది, మెత్తబడిపోతుంది. మళ్ళీ ఇంకొక పూటకి మనం ఇది ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం అంటే 3-4 days ఉంటుంది. కాబట్టి నేను ఇట్లా సపరేట్ పెట్టుకుంటా ఉన్నాను. దీనికి ఇప్పుడు తాలింపు వేస్తాను. చూడండి ఆ తాలింపు పచ్చడి గడ్డలతో మన ఉలవ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి తగ్గట్టుగా నీళ్ళు వేసుకొని మనం మిక్స్ చేసుకుంటాం. చూడండి ఉలవల పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ.